ఫ్లూటెడ్ ప్యానెల్స్ అంటారు మేడం ఇవి. ఫ్లూటెడ్ ప్యానెల్స్. ఓకే. ఇది వచ్చి మీకు 5 గ్రూ అంటారు. ఇది ఫ్లూటెడ్ ప్యానెల్ అంటారండి. 10 years లో ఎలాంటి ప్రాబ్లం అయినా పీస్ టు పీస్ ఇస్తామండి. 3D ప్యానెల్స్ అంటారు. డిఫరెంట్ మోడల్ డిఫరెంట్ ఏదైనా కమర్షియల్ మొత్తం చేసాం. ఇదంతా మిర్రర్ కాన్సెప్ట్ అండి. అవును, చూడండి ఎంత బాగుందో. బడ్జెట్ తక్కువ, లుక్ మాత్రం చాలా లగ్జరీ లుక్ వస్తుంది. కార్ వెళ్ళి ఆల్రెడీ ఇతర వీడియోలలో కూడా మేము చూపించాము. అంటే కార్ కూడా వెళ్తుంది. కార్ కాదు, కంటైనర్ కూడా వెళ్ళింది. చూడొచ్చు మొత్తం ఎంత జంప్ చేసినా అసలు చిన్న, అంటే నేనేంటంటే తక్కువ వెయిట్ ఉన్నాను అనుకోకండి, ఎంత హెవీ పర్సన్స్ అయినా కూడా పైనుంచి మరి కింద పడేసినా కూడా ఏం కాలేదంటే దీంట్లో ఉన్న క్వాలిటీ థిక్నెస్ కూడా చాలా మంచిగా ఉంది. కొంచెం వుడ్ బేస్ గా కనిపించాలి అనుకున్నవి ఇవన్నీ కూడా ఇందులో మార్బుల్ ఫినిషింగ్. హలో అండి, సో వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మన వ్యూయర్స్ అందరికీ లేడీస్కి అండ్ అలాగే జెంట్స్కి కూడా మోస్ట్ యూస్ఫుల్ వీడియో అయితే సజెస్ట్ చేస్తున్నాను. ఏంటి లేడీస్కి జెంట్స్కి ఇద్దరికి కలిపి చెప్తున్నా అనుకుంటున్నారా? ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టుకోవాలనేది ప్రతి ఒక్కరికి కలండి. సో ఆ ఇల్లు కట్టుకున్న తర్వాత మనకి లోపల ఇంటీరియర్ డిజైన్ ఎలా చేయించుకోవాలి, ఆ డిజైన్ మనం చేయించుకోవాలంటే కొన్ని లక్షలు ఖర్చు అవుతుంది. మరి అన్ని లక్షలు మనం ఖర్చు పెట్టగలమా అనుకున్న వాళ్ళకి ఈ రోజు వీడియోలో మీకు కంప్లీట్ ఆన్సర్స్ అయితే దొరికిపోతాయి. ఎందుకంటే మీకు తక్కువ బడ్జెట్లోనే బెస్ట్ లుక్ అండి, మీరు అనుకున్న దానికంటే కూడా బెస్ట్ ఒక లగ్జరీ లుక్ని అయితే మీ ఇంటికి తీసుకొచ్చుకోవచ్చు. అదే ఎలా అనుకుంటున్నారా? అయితే నేను ఈరోజు నెక్స్ట్ జోన్స్ వాళ్ళ దగ్గర అయితే ఉన్నాను. కంప్లీట్గా అంటే నేను చెప్పేదానికంటే కూడా సార్ని ఇంట్రొడ్యూస్ చేసి ఎలా వీళ్ళ దగ్గర ఏమేమి టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉంటాయి, కంప్లీట్గా మనకి సీలింగ్కి కానీ వాల్స్కి కానీ ఎలాంటి టైప్స్ అయినా కూడా మన ఈ ప్రొడక్ట్స్ వల్ల డిజైన్ చేయించుకోవచ్చా మన హౌస్కి అనేది. సో ఇక్కడ సార్ని అయితే ఇంట్రొడ్యూస్ చేసిద్దాం. హాయ్ సార్. హాయ్ అండి. సో మీ పేరు సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీధర్ అండి. శ్రీధర్ గారు. సో ఈ నెక్స్ట్ జోన్ కంపెనీలో మీ దగ్గర ఏమేమి ప్రొడక్ట్స్ ఉంటాయి అసలు? మా దగ్గర పీవీసీ ప్యానెల్స్ ఉంటాయండి, ఫ్లూటెడ్ ప్యానెల్స్ ఉంటాయి, పిఎస్ ప్యానెల్స్ ఉంటాయి, 3D ప్యానెల్స్ ఉంటాయి, వాల్స్ కానీ సీలింగ్ కానీ టీవీ యూనిట్ కానీ ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు అండి. ఎలాంటి అంటే ఇంకే సీలింగ్స్ కానీ కంప్లీట్ గా మొత్తం. ఇప్పుడు మనకి హౌస్ కైనా చాలా మంది ఆఫీసెస్, కార్పొరేట్ ఆఫీసెస్, బేకరీస్ ఇట్లా కూడా అడుగుతున్నారు. సో మీరు సజెస్ట్ చేస్తారంటే వేటికి అయితే కమర్షియల్ గానీ రెసిడెన్షియల్ గానీ ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు అండి మా ప్రోడక్ట్. ఓకే. అసలు స్క్వేర్ ఫీట్ ఎంత నుంచి స్టార్ట్ అవుతుంది సార్ మీరు? మా దగ్గర వచ్చి 25 రూపీస్ నుంచి 180 రూపీస్ వరకు ఉందండి స్క్వేర్ ఫీట్. మరి లైఫ్ టైం ఎలా ఉంటుంది? మీకు 20 years వరకు వారంటీ ఉంటుంది. 20 years వరకు వారంటీ. ఇప్పుడు చాలా మంది అంటే ప్యానెల్స్ లో చూసినాం కదా సార్, ఫైర్ ప్రూఫ్ అంటున్నారు, వాటర్ ప్రూఫ్ అంటున్నారు, మీరు కూడా గ్యారంటీ ఇస్తున్నారు? 100% గ్యారంటీ అండి. 100%. అండ్ ఇప్పుడు మనం అయితే హైదరాబాద్ లో ఉన్నాము. సో కంప్లీట్ అడ్రస్ వచ్చేసరికి మనకి ఓల్డ్ బోయిన్పల్లి అండి. బిసైడ్ మనకి పెట్రోల్ బంక్ దగ్గరే ఉంటది అనమాట. నేను కింద డిస్క్రిప్షన్ లో ప్రాపర్ అడ్రస్ డ్రాప్ చేస్తాము. సార్ ఇప్పుడు ఎనీథింగ్, ఇప్పుడు కస్టమర్ మన వీడియో చూసారు, ఇన్ కేస్ ఆంధ్రాలో కానీ కర్ణాటకలో కానీ ఎనీ అదర్ కంట్రీ కావచ్చు, స్టేట్ కావచ్చు, ఇన్ కేస్ వాళ్ళకి మీరు సర్వీస్ కావాలంటే ఎలా ప్రొవైడ్ చేస్తారు? సౌత్ ఇండియాలో ఇప్పుడు మాకు ఆల్రెడీ 4 states లో డీలర్స్ కూడా ఉన్నారండి. అచ్చా, ఓకే. మీకు ఎక్కడికి కావాలన్నా ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ ఉన్న ప్లేస్ కి ఎక్కడికైనా మెటల్ కూడా పంపిస్తాము. కస్టమర్లు కూడా వాళ్ళకు వర్క్ కూడా పెద్ద ఎక్కువ 2000 1000 ఎబో వర్క్ ఉందంటే కూడా మేము హైదరాబాద్ నుంచి వర్కర్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం. కంప్లీట్ సర్వీస్ అంతా మీరు సర్వీస్ ఎక్కడికైనా ప్రొవైడ్ ఆల్ ఓవర్ ఇండియా కూడా సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తాం. అండ్ మీ దగ్గర నేను ఇంకోటి ఇనింది ఏంటంటే సార్, పీవీసీ ప్యానెల్స్ ఇప్పుడు అనగానే మనకి చాలా మంది గ్లూ అంటే గమ్ యూజ్ చేసి చేస్తుంటారు. సో మీరు ఏం చెప్పారంటే మనకి మేము అలా యూజ్ చేయమండి, ఎందుకంటే ఇప్పుడు మనకి సమ్మర్ సీజన్ కానీ రైనీ సీజన్ కానీ కొంచెం గోడలు అనేవి చెమ్మ పడుతుంటాయి. ఇప్పుడు మనకి ఫర్ సపోజ్ ఇది సమ్మర్ సీజన్ అనుకో, హీట్ ఎక్కువ అయిపోతుంది, దానివల్ల కొంచెం పెచ్చులు ఊడే ఛాన్సెస్ ఉంటాయి వాల్స్. సో వాటి వల్ల మనకి ఏంటంటే ఎంత గ్యారంటీ ఇచ్చినా కొంచెం ఈ వాల్స్ అనేది దెబ్బతినొచ్చు. సో సార్ వాళ్ళ దగ్గర ఇట్లా గమ్ అనేది యూజ్ చేయరంట. సో అది ఎలా సార్, అసలు ఏంటి? ఓన్లీ మేము స్క్రూ పెట్టే బిగిస్తామండి. ఓన్లీ స్క్రూ అంతే. అచ్చా, ఓకే. కస్టమర్ కి అడ్వాంటేజ్ ఏంటంటే గమ్ము కాస్ట్ ఎక్కువ, ప్లస్ సమ్మర్ లో హీట్ కు ఊడిపోయే ఛాన్సెస్ ఉంటాయి, చలికాలం వానాకాలంలో చెమ్మకు ఊడిపోయే ఛాన్సెస్, బబుల్స్ కానీ సమ్ అదర్ టెక్నీషియన్ వెదర్ క్లైమేట్ ని బట్టి వాళ్ళ ప్రాబ్లమ్స్ బట్టి కూడా చేంజ్ అవుతాయి. ఇది మా ప్రోడక్ట్ అసలు ఎలాంటి ప్రాబ్లం రాదు. వాళ్ళు అప్ అండ్ డౌన్ ఉన్నా, క్రాక్స్ ఉన్నా, చెమ్మున్నా, చెదలున్నా ఎలాంటి ఇష్యూస్ ఉండవు. ఎందుకంటే స్క్రూ తక్కువ పెట్టుబడితో తక్కువ ఇన్వెస్ట్మెంట్ తో కస్టమర్ కూడా బెనిఫిట్ అవుతుంది. జస్ట్ ప్లాస్టింగ్ చేసుకుంటే చాలండి. ఇంకా వాళ్ళు ఇల్లు కాదు, కమర్షియల్ గెస్ట్ హౌస్, ఫామ్ హౌస్ అయితే అసలు అది కూడా అవసరం లేదండి.
డైరెక్ట్ ఇక్కడ ఒకసారి చూడొచ్చు కంప్లీట్ గా. అంటే కిడ్స్ వాల్స్ కానీ మనకి టీవీ యూనిట్స్ ఉంటాయి, మాస్టర్ బెడ్రూమ్స్ ఉంటాయి, హాల్స్ ఉంటాయి, ఇట్లా ఎనీథింగ్ అండి. చాలా మంచి అంటే వుడ్ ఫినిషింగ్ లో కావాలి అనుకున్నా అలా ఉంటుంది. ఇంకే సీలింగ్స్ కూడా సేమ్ మనకి వుడ్ ఫినిషింగ్ తో చాలా మంచి బెస్ట్ ఇక్కడ డిజైన్స్ అయితే ఉన్నాయి. ఇంకా వీడియోలోకి వెళ్ళి కంప్లీట్ గా ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే సార్, సో స్టార్టింగ్ మీ దగ్గర ఉన్న పీవీసీ ప్యానెల్స్ లో ఇప్పుడు ఏ టైప్స్ ఆఫ్ డిఫరెంట్ చూపిస్తున్నారు? ఇవి ఫ్లూటెడ్ ప్యానెల్స్ అంటారు మేడం. ఇవి ఫ్లూటెడ్ ప్యానెల్స్. ఓకే, ఇది వచ్చి మీకు 5 గ్రూ అంటారు. ఇది మీకు బాల్కనీలో ఎక్కువ వాడతారండి. ఇది అచ్చా, ఓకే. చాలా గ్రాండ్ గా రిచ్ లుక్ ఉంటుంది. ఇది మనకి ఎంత వస్తుంది సార్ థిక్నెస్ అనేది? ఇది 8.5 mm థిక్నెస్ ఉంటుంది మేడం. 8.5 mm థిక్నెస్. ఇప్పుడు ఇందులో కలర్ వేరియేషన్స్ కావాలి అంటే కూడా అవైలబుల్ ఉంటాయా? అచ్చా, ఓకే ఓకే సార్. సో ఇక్కడ నెక్స్ట్ సార్ ఇది కూడా ఇట్లా సీలింగ్ లో వాడుకోవడానికి మేడం. సీలింగ్స్ అండ్ వాల్స్. సీలింగ్ అండ్ వాల్ ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు మా ప్రోడక్ట్. ఓకే, సో చూడొచ్చండి 8.5 mm థిక్నెస్ తో అయితే వస్తుంది అనమాట. వీటి ప్రతి దాంట్లో కూడా కలర్ ఆప్షన్స్ అనే అవైలబుల్ ఉండదు. ఇది ఇంకో డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్. ఇది ఫ్లూటెడ్ ప్యానెల్ అంటారండి. టీవీ పక్కన గానీ ఏదన్నా హైలైట్ గానీ ఆఫీసులలో మెయిన్ టేబుల్ వెనకాల గానీ అట్లా. సార్ ఇది లోపల ఓన్లీ ఇంటీరియర్ అయినా అండ్ అవుట్ సైడ్ ప్రెసెంట్ ఇంటీరియర్ అంటే ఎండ తగలని ప్లేస్ లో ఎక్కడైనా మా ప్రోడక్ట్ యూజ్ చేసుకోవచ్చు. అచ్చా, ఓకే సార్. వీటి లైఫ్ టైం ఎంత వస్తుంది అంటే 30-40 years అయినా అసలు ఎలాంటి ప్రాబ్లం రాదు. 40 years 10 years లో ఎలాంటి ప్రాబ్లం అయినా పీస్ టు పీస్ ఇస్తామండి. 10 years వరకు. అంటే కస్టమర్ ప్రాబ్లం చేసుకుంటే ఇవ్వలేము. మెటీరియల్ అదే ప్రాబ్లం అయితే పీస్ టు పీస్ ఇస్తామండి. 10 years వరకు అయితే. అండ్ మీకు లైఫ్ టైం అయితే అంటే మీరు యూజ్ చేసే దాన్ని బట్టి 30 to 40 years వరకు కూడా చక్కగా లైఫ్ టైం వస్తుంది. సార్ ఇప్పుడు ఒక కస్టమర్ అంటే ఇప్పుడు ఏదైనా పర్టికులర్ వాల్ కి కానీ పర్టికులర్ మనకి రూమ్స్ కి కానీ ఇచ్చారనుకోండి, అంటే ఎన్ని డేస్ లో కంప్లీట్ అవుతుంది వర్క్ అనేది? ఒక రూమ్ వచ్చి ఒక 1.5 day 2 days మొత్తం అయిపోతుంది మేడం. 1 రూమ్ వచ్చేసరికి కంప్లీట్. సింగిల్ బెడ్రూమ్ అయినా జస్ట్ 1 వాల్ అయినా కూడా మీరు వెళ్ళి 1 wall ఒక హాఫ్ డే లో అయిపోతుంది మేడం. ఒక రూమ్ వచ్చి ఒక వర్కర్ వెళ్ళిందంటే ఒక 2 days 1.5 day లో మొత్తం కంప్లీట్ చేయొచ్చు మేడం. అచ్చా, అంటే ఒక వాల్ అయినా కూడా మీరు హౌస్ కి వెళ్ళి కస్టమర్ విజిట్ కి వెళ్ళి చేస్తారా వర్క్? ఎక్కడికైనా పంపిస్తాం. ఓకే సార్. సో ఇవన్నీ వాటిలో కలర్స్ అండ్ డిజైన్స్ అండి కంప్లీట్లీ. అంటే మీకు ఇక్కడ చూసుకుంటే కొంచెం కస్టమర్స్ ఏంటంటే కొంచెం విడ్త్ ఎక్కువ కావాలి, అంటే ఎక్కువ మనకి డిస్టెన్స్ కావాలి, కొంచెం చిన్న సైజ్ అనుకుంటారు కదా. వీటన్నిటిలో కలర్ ఆప్షన్స్ అండ్ డిజైన్స్ చాలా ఉన్నాయండి. నియర్లీ ప్రాబబ్లీ చెప్పాలి అంటే 10+ కలర్స్, 14 కలర్స్ ఉన్నాయండి. 14 కలర్స్ ఉన్నాయా? ఓకే సార్. సో మరి నెక్స్ట్ ప్యానెల్స్ లో ఇదేం వేరియేషన్ సార్? అంటే కాన్సెప్ట్ 3D ప్యానెల్స్ అంటారు. 3D ప్యానెల్స్. అచ్చా, ఓకే. డిఫరెంట్ మోడల్ డిఫరెంట్ అంటే కొంచెం డిఫరెంట్ గా యూనిక్ అండ్ లగ్జరీ లుక్ కావాలి అనుకునే వాళ్ళకి చాలా బాగుంటాయండి. న్యూ కాన్సెప్ట్స్ లో అన్నమాట. అంటే పిల్లల కిడ్స్ బెడ్రూమ్స్ కి కానీ అసలు చూడండి ఎంత బాగుంది. మెట్లు ఎక్కేటప్పుడు మెట్ల పక్కన గానీ వెయిటింగ్ రూమ్ లో లేదంటే హాల్లో సోఫా వెనకాల గానీ హైలైట్ చేసుకోవచ్చు. ఇట్లా ఎంబోజింగ్ టైప్ డిజైన్స్ కూడా ఉన్నాయి. చాలా బ్యూటిఫుల్ అండి. చాలా కలర్స్ చాలా మోడల్స్ ఉన్నాయండి ఇందులో. కలర్స్ అండ్ మోడల్స్ కూడా ఉన్నాయా? ఓకే. సో ఇది ఏంటి సార్ డిఫరెంట్ గా ఉంది, కొంచెం మనకి వుడ్ ఫినిషింగ్ లో కనిపిస్తుంది. అవునండి. ఓకే. సో ఇవి మనకి థిక్నెస్ జస్ట్ అంటే ఇవి మనకి ప్యానెల్ ఇవి కూడా మీ స్క్రూ టైప్ తోనే ఫిట్. ఇది గమ్ పేస్ట్. ఇది గమ్ పేస్ట్ వస్తుంది. ఓకే, చూడండి ఎంత బాగున్నాయి డిఫరెంట్ టైప్స్. ఓకే. సో ఇట్లా డైమండ్ గా ఏంటంటే మీకు కొంచెం షేప్ అవుట్ లాగా అట్లా హనీకమ్ మోడల్స్ లా వస్తుంది కదా. సో ఇట్లా కూడా అవైలబుల్ ఉన్నాయి. అంటే సార్ ఇంకొక డౌట్, కస్టమర్కి ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి స్క్వేర్ ఫీట్స్ ఎంత పడతాయో ఐడియా ఉండదు కాబట్టి వాల్ సైజ్ చెప్తే మీరు ఎన్ని స్క్వేర్ ఫీట్స్ తీసుకుంటే ఐడియా వస్తుంది చెప్తాను. ఎంత క్వాంటిటీ కావాలనేది చెప్తామండి. వాళ్ళు సెలెక్షన్ చేసుకున్న మోడల్ బట్టి ఎంత క్వాంటిటీ పడుతుందని చెప్తామండి. అచ్చా, ఓకే సార్. నెక్స్ట్ ఇట్లా కొంచెం అంటే సార్ చెప్పారు కదా చాలా కలర్ షేడ్స్ ఉంటాయి మా దగ్గర అన్నట్టు, అన్ని కలర్ టేస్ట్ అండి. అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు కలర్ ఇష్టం ఉంటుంది, అన్ని మ్యాచింగ్ అవ్వాలనుకుంటున్నారు కదా వాళ్ళ ఇంటీరియర్స్ మొత్తం అట్లా అన్నమాట. కొంతమంది లైట్ కలర్, కొంతమంది డార్క్ కలర్ కావాలి, కొంతమందికి ఇట్లా డిఫరెంట్ కాన్సెప్ట్ కావాలంటారు కదా. అలా ఏది కావాలో మా దగ్గర అవైలబుల్ ఉన్నాయండి. సో చాలా బాగున్నాయండి. ఏదైనా కమర్షియల్ మొత్తం చేసాం. ఇదంతా మిర్రర్ కాన్సెప్ట్ అండి. అవును, చూడండి ఎంత బాగుందో. చాలా ఓయే రూమ్స్ కూడా చేసామండి మేము. కంప్లీట్ రూమ్స్ మొత్తం కంప్లీట్ హోటల్స్ కానీ కార్పొరేట్ ఆఫీసెస్ చాలా చేసాం. ఓకే సార్. మన నెక్స్ట్ ప్యానెల్స్ లో ఏ డిజైన్ ప్యాటర్న్స్? పిఎస్ ప్యానెల్స్ అంటారు. పిఎస్ ప్యానెల్. అవునండి, ఫస్ట్ టైం ఇండియాలో మేమే లాంచ్ చేసాం. ఇప్పటివరకు ఎవరు లాంచ్ చేయలేదు. ఏంటి వాటికి వీటికి డిఫరెన్స్? ఒక డిఫరెంట్ కాన్సెప్ట్. కొంతమందికి మామూలు కాకుండా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ లో నాకు నా హౌస్ వేరే థింకింగ్ కనబడాలని చాలా మంది అనుకుంటారు. కొద్దిగా కాస్ట్లీ రేంజ్ అన్నట్టు, ఎకనామికల్.
ఓకే, ఇలా పిఎస్ ప్యానల్ అంటారండి ఇట్లా. పిఎస్ ప్యానెల్స్. ఓకే, అవును, చాలా మనకి థిక్నెస్ కానీ అవునండి, చాలా గట్టిగా అనిపిస్తుందండి ప్యానెల్ కూడా. విడ్త్ 1 feet ఉంటుంది, హైట్ 10 feet వస్తుంది ప్యానల్. ఓకే, అంటే ఒక డిఫరెంట్ ఆఫ్ ప్యాటర్న్ కంప్లీట్ గా మొత్తం చూసుకుంటే మనకి ఎంబోజింగ్ ఫీల్ అనేది వస్తుంది. అవునండి. ఓకే సార్, డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ మోడల్స్ ఇందులో కూడా ఇట్లా గోల్డ్ ఫినిషింగ్ బాగున్నాయి కదా, చాలా బాగున్నాయి అసలుకి. కొంతమంది కంప్లీట్ గోల్డ్ లుక్ రావాలనుకుంటారు, ఇట్లా డిజైన్ లో గోల్డ్. ఓకే, సో ఇవి ఎట్లా సార్? ఇవి కూడా స్క్రూ టైప్ ఫిట్టింగ్? ఇది స్క్రూ కాదండి, ఇది గమ్ ఐటమ్. దీనికి సపరేట్ గా వస్తుంది గ్లూ. అచ్చా, ఓకే. ఇంకొక డౌట్స్ కూడా రావచ్చు, ఫైర్ ప్రూఫ్, వాటర్ ప్రూఫ్ అంటారు, అది కూడా జస్ట్ ట్రయల్ చేసి అయితే చూపిస్తాము అండ్ చూడొచ్చు కంప్లీట్ గా. అంటే గోల్డ్ మీకు ప్యాటర్న్స్ లోనే డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్, డిఫరెంట్ కలర్స్ చూడండి. ఇలా కూడా చాలా మోడల్స్, కలర్స్ ఉన్నాయండి. ఓకే సార్. సార్ ఇంకొకటి ఏంటంటే ప్యానెల్స్ లో కూడా ఇప్పుడు కస్టమర్ మార్బుల్ ఫినిషింగ్, గ్రానైట్ ఫినిషింగ్, ఇప్పుడు మన బ్యాక్ ఏదైతే ఉందో ఇవి కూడా చాలా మంది అడుగుతున్నారు. ఇప్పుడు ట్రెండ్ అంతా ఇదే నడుస్తుంది, బాగా ట్రెండ్ అవుతుంది. ఎక్కువ మనకి హౌసెస్ తో పాటు కొంచెం హాస్పిటల్స్ కి అండ్ అలాగే సలూన్స్ కి, మనకి కాఫీ షాప్స్ కి, బేకరీస్ కి బాగా ట్రెండ్ అవుతుంది. చాలా పడుతుంది, ఎందుకంటే బడ్జెట్ తక్కువ, లుక్ మాత్రం చాలా లగ్జరీ లుక్ వస్తుంది. పుట్టి, లప్పము, కలర్ బదులు ఇప్పుడు అందరు ఇదే యూజ్ చేసుకుంటున్నారు. అవును, చాలా జిమ్లలో గానీ, హాస్పిటల్స్ లలో గానీ, కేఫ్లలో గానీ, రెస్టారెంట్ చెప్పుకుంటూ పోతే అదే ప్రతి ప్లేస్ లో కమర్షియల్ గానీ, రెసిడెన్షియల్ గానీ చాలా యూజ్ చేస్తున్నారండి. ఇప్పుడు అంతా రెడీమేడ్ అన్నట్టే పుట్టి, కలర్, ప్లాస్టిక్, షార్ట్ అండ్ స్వీట్ అయిపోతుంది. అమౌంట్ కూడా మీకు చాలా అండి, ఒక 50 to 70% అమౌంట్ కూడా సేవ్ అవుతుంది. అవునండి, సేఫ్ అవుతుంది, టైం కూడా సేఫ్ అవుతుంది. ఇది ఒక 1 week లో మొత్తం ఎంత పెద్ద బిల్డింగ్ అయినా చేసుకోవచ్చు. అదే సిమెంట్, లప్పము, పుట్టి, కలర్ చేయాలంటే మంత్స్ పడుతున్నాయి. లేబర్ ప్రాబ్లం, మెయిన్ థింగ్ ఏంటంటే లేబర్ ప్రాబ్లం అండి. మనకి నచ్చినట్టు వాళ్ళు లేయరు, ప్లస్ ఒక రోజు వస్తారు, ఒక రోజు రారు, ఇదంతా ప్రాబ్లం అవుతుంది. వీటన్నిటితో పాటు మనకి అమౌంట్ కూడా సేవ్ చేసేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇందులో ఇక్కడ ఏదైతే ఉందో దీంట్లో వేరియేషన్స్ చూసుకోవచ్చు అండి. మనకి దగ్గరగా సిమిలర్ గా ఉన్నా కూడా వేరియేషన్స్ ఉంటాయి. అంటే కొంచెం గోల్డ్, కొంచెం సిల్వర్, చాలా మోడల్స్. ఓకే, సో నెక్స్ట్ మీ దగ్గర ఉన్న ప్యానెల్స్ లో చాలా మోస్ట్ డిమాండింగ్ అండ్ అలాగే మీరు ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అని చెప్పారు. సో ఏంటి సార్ ఈ ప్యానెల్ స్పెషాలిటీ ఏంటి? మామూలుగా పివిసి ప్యానెల్స్ అంటే ఎక్కడైనా ఇలా చేత్తో ఇట్లా అనగానే విరిగిపోతాయి. అవును, కొంచెం ఇట్లా బెండ్ అయినట్టు అవుతుంది. బెండ్ అయితే చూర కూడా అయిపోతుంది ఇట్లా అంటే. ఇది కింద వేసి ఎగిరి దుంకినా కూడా ఏం కాదు. అవునా? ఒక్కొక్క షీట్ 4.5 to 5.5 kg వెయిట్ ఉంటుందండి. మాదే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి మేమే సౌత్ ఇండియా మొత్తం మేమే సప్లై చేస్తాం. ఇలాంటి బెస్ట్ క్వాలిటీ ఇప్పటి వరకు మార్కెట్ లో ఎక్కడా లేదు. ఓకే, బాగుందండి. ఇదైతే చక్కగా కిడ్స్ కి, మనకి సీలింగ్ కి కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ వుడ్ ఫినిషింగ్ కావాలి అనుకున్నా ఇది కూడా చూడండి చాలా క్లాసీగా ఉంది. లైట్ కలర్స్ ఉన్నాయి. మెయిన్ థింగ్ ఇక్కడ మీకు సార్ చెప్పినట్టు మీకు క్లియర్ గా చూపిస్తున్నాము. చాలా వరకు ఇక్కడ ప్యానెల్స్ ని మనం ఇట్లా కొంచెం ఇట్లా గట్టిగా ప్రెస్ చేసినట్టయితే బెండ్ అయిపోతుంది. మీకు వీడియోలో కూడా చూపిస్తాం. మళ్ళీ దీని మీదకి వెళ్ళి కార్ వెళ్ళి ఆల్రెడీ ఇతర వీడియోలలో కూడా మేము చూపించాము. అంటే కార్ కూడా వెళ్తుంది, కార్ కాదు కంటైనర్ కూడా ఏం కాదు. పెట్రోల్ అంటి పెట్టినాం, వాటర్ లో నానబెట్టినాం, అసలు ఎలాంటి ప్రాబ్లం లేదు. 5 floorల నుంచి పైనుంచి కింద ఎత్తేసి కూడా చూపించినాం. అవునా? ఇది కొంచెం ఏంటంటే కొంచెం హ్యాష్ కలర్, కొంచెం క్లాసీ లుక్ కావాలి అనుకునే వాళ్ళకి అందులోనే డిఫరెంట్ అండి. అంటే మేము మార్బుల్ ఫినిషింగ్ ఇందాక చెప్పాం కదా, అందులో వేరియేషన్స్ అన్నమాట ఇందులో. సో ఇవన్నీ కూడా మీకు స్క్వేర్ ఫీట్ ని బట్టి కాస్ట్ ఉంటుంది అంతే సార్. మేము కస్టమర్ కూడా మా దగ్గరికి వెళ్ళి 100% సర్వీస్ ఏంటంటే వేరే షాపుల వాళ్ళు ఓన్లీ 1 box తీసుకోవాలి, లూజ్ ఇవ్వము, అలా డిఫరెంట్ కాన్సెప్ట్ చేస్తారు. మేము ఒక సైట్ సపోజ్ వరకు 100 pieces కావాలని పంపించాము అనుకోండి, వాళ్ళకి ఏమన్నా మిగిలిన 5 pieces 10 pieces మేము రిటర్న్ కూడా తీసుకుంటాం. అలా కూడా సర్వీస్ ఇస్తాం మేడం. ఓకే అండి, సో బెస్ట్ ఆప్షన్ కదండి నిజంగా. అసలు వేస్ట్ అయిపోతుంది, ఎవరు వాళ్ళ ఇంటికి వాళ్ళు వాడుకోలేరు, డబ్బులు వేస్ట్, మెటీరియల్ వేస్ట్ అవుతుంది. మేము 100% సర్వీస్ కస్టమర్ కి అన్ని విధాలుగా ఇస్తేనే కస్టమర్ సాటిస్ఫాక్షన్. మళ్ళీ ఇంకొక కస్టమర్ ఎవరికైనా కావాలన్నా రికమెండ్ సజెస్ట్ చేస్తారు. అలాగే మా బిజినెస్ పెరుగుతుంది. ఇప్పుడు మీరు గూగుల్లో కూడా చూడండి, 4.9 star రేటింగ్ ఉంది మాది. 100% బాగుంటుంది మాది. ఓకే, సో ఇట్లా అండి కొంచెం ఫ్లవర్ డిజైన్స్ లో కావాలి అనుకున్నా, కొంచెం ఇట్లా టీవీ యూనిట్ వేసుకోవాలంటే ఇప్పుడు ఇలా మధ్యలో ఇలా ఫ్లాట్ ప్యానెల్ వేసుకొని అటు ఇటు ఫ్లూటెడ్ ప్యానెల్ అట్లా 100 టీవీ యూనిట్లు చేసామండి ఇప్పటి వరకు. ఓకే, ఇది కూడా ఒక డిఫరెంట్ అన్నమాట. ప్యానెల్ అయితే నిజంగా చాలా మోడల్ ఇట్లా మార్బల్ టైప్ లుక్ ఉంది. ఓకే, సో సార్ చెప్పారు కదండి మనకి ఇది మనకి షీట్ వెయిట్ వచ్చేసరికి 4.5 to 5 kgs ఉంటుందని. దీని మీద చక్కగా మనకి ఇట్లా అంటే జంప్ చేసినా కూడా అస్సలు ఏం కాలేదండి. చూడొచ్చు మొత్తం ఎంత జంప్ చేసినా అసలు చిన్న
ఉన్నా అంటే నేనేంటంటే తక్కువ వెయిట్ ఉన్నాను అనుకోకండి, ఎంత హెవీ పర్సన్స్ అయినా కూడా పైనుంచి మరి కింద పడేసినా కూడా ఏం కాలేదంటే దీంట్లో ఉన్న క్వాలిటీ థిక్నెస్ కూడా చాలా మంచిగా ఉంది. సో మీకు ఒక్కసారి మీరు తెలుసుకోవాలి అనుకుంటే నియర్ ఒక్కసారి వచ్చి స్టోర్కి విజిట్ చేసి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు, లైవ్గా చెక్ కూడా చేసుకోవచ్చు. అప్పుడు మీకు కూడా కాన్ఫిడెంట్ వస్తుంది అనమాట. ఓకే సార్, అండ్ మీ దగ్గర ఉన్న ప్రొడక్ట్స్లో చాలా మంచిగా ప్రొడక్ట్స్ అని కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. క్వాంటిటీ ఇప్పుడు చాలా మందికి డౌట్స్ కూడా వస్తుంటది కదా, సో ఎంత క్వాంటిటీ ఉంది అంటే మొత్తం సప్లై చేస్తా అన్నారు కదా, ఒకసారి మీ దగ్గర ఉన్న మెటీరియల్ కూడా చూపిస్తారా? సో ఇది ఇంకా జస్ట్ శాంపిల్స్ కండి, అంటే ఒక 10% కూడా లేదు. రీటైల్ అడిగిన వాళ్ళకి ఇక్కడ నుంచి పంపిస్తాం. రీటైల్ అడిగిన వాళ్ళకి మా డీలర్స్ కానీ బల్క్ ఆర్డర్ ఉంటే మా గోదాం నుంచి వెళ్ళిపోతాయండి. ఒక్కొక్క మోడల్ మీరు ఒక ఏ మోడల్ అయినా ఒక 5,000 10,000 పీసెస్ కావాలన్నా కూడా రెడీగా ఉంటాయి. ఓకే సార్, ఇవి మనకి గోల్డ్ స్ట్రిప్స్ అంటారు, ఏదైనా హైలైట్ కోసం చేసుకోవచ్చు. ఇలా 8 mm నుంచి 20 mm వరకు ఉన్నాయండి. గోల్డ్ స్ట్రిప్స్ గోల్డ్ ఉంది, బ్లాక్ ఉంది ఇందులో. అవునండి, అవన్నీ అవేనండి. బ్లాక్ మెటల్. అవునండి. ఓకే, 8 mm నుంచి 20 mm దాకా ఉంటాయండి. అలా చాలా మోడల్స్ ఉన్నాయి ఇందులో. వేరియేషన్ అంటే సైడ్స్ మనకి వస్తాయి కదండి, సైడ్ కి పెట్టుకోవచ్చు, మధ్యలో ఏదైనా హైలైట్ కోసం టీవీ వెనకాల గానీ, అంటే ఇంకా కస్టమర్ ఇంకా కొంచెం లుక్ అనేది ఇంకా డిఫరెంట్ రిచ్ కావాలనుకున్న వాళ్ళకు యూజ్ చేసుకోవచ్చు. ఓకే సార్. సార్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు హౌస్ కి అంతా బిల్డర్స్ కి కాంట్రాక్ట్ బేస్ ఇచ్చేస్తున్నారు కదా, ఇప్పుడు ఏంటంటే కస్టమర్స్ అంటే ఓనర్సే కాకుండా డైరెక్ట్ గా బిల్డర్స్ కాంటాక్ట్ మిమ్మల్ని చేయాలంటే కూడా మెటీరియల్ సప్లై చేస్తాం. ప్రతి ప్రోడక్ట్ మన సీలింగ్ నుంచి వాల్స్ కైనా, స్క్రూ నుంచి మొత్తం షీట్ వరకు అయినా ఏదైనా మేము సప్లై చేస్తామండి. ఓన్లీ మెటీరియల్ కావాలన్నా ఇస్తాము, వర్క్ కావాలన్నా కూడా వర్క్ కూడా చేపిచ్చిస్తామండి. ఎలా అంటే అలా. సో మంచిగా చూసారు కదండి, నెక్స్ట్ జోన్ వాళ్ళ దగ్గర నుంచి మన ఇంటిని మరింత అందంగా మార్చుకునే విధంగా, అది కూడా తక్కువ బడ్జెట్ లో తక్కువ టైంలో మంచిగా పీవీసీ ప్యానల్స్ చూపించారు, పిఎస్ ప్యానల్స్ చూపించారు, అండ్ లైఫ్ టైం కూడా వచ్చేసరికి మీకు 20 years ప్లస్ లైఫ్ టైం ఇస్తున్నారు. ప్లస్ ఇన్ కేస్ ఏదన్నా అంటే కంపెనీ వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా ప్రాబ్లం అయింది, మీరు ఏదైనా డ్యామేజ్ చేస్తే చెప్పలేం, కానీ ఏదైనా ప్రొడక్ట్ అనేది ప్రాబ్లం అయింది అనుకున్నప్పుడు 10 years లోపల చక్కగా న్యూ ప్రొడక్ట్ అంటే రీప్లేస్మెంట్ కూడా ఇస్తున్నారు. అండ్ అలాగే ఆల్ ఓవర్ ఏపీ కూడా సర్వీస్ అనేది అందిస్తున్నారండి. చాలా మంచి ప్రొడక్ట్స్ అన్నమాట. సో ప్రతి ఒక్కరి సొంత ఇల్లు కట్టుకోవాలని ఎవరైతే అనుకుంటారో, మీ మనీని మీ టైంని వేస్ట్ చేసుకోకుండా తక్కువ టైంలో తక్కువ బడ్జెట్లో మీ ఇంటిని మరింత అందంగా లగ్జరియస్గా మార్చేసుకోవచ్చు. సార్ ఇప్పుడు ఏంటంటే మెయిన్ థింగ్ అంటే వాల్స్, సీలింగ్ ఇదంతా పక్కన పెడితే టీవీ యూనిట్ అనేది ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకి నచ్చినట్టు చాలా మంది మంచిగా డిజైన్ చేయించుకోవాలనుకుంటున్నారు. ఆ టీవీ యూనిట్కి ఏంటంటే నాకు తెలిసింది ఏంటంటే, మేము చూసినా కానీ చాలా మంది హౌసెస్లో కానీ కొంచెం ఏంటంటే వాళ్ళు వుడ్ అంటారు, వుడ్ తో డిజైన్ చేసుకున్న తర్వాత మేము పీవీసీ ఇట్లా ప్యానెల్స్ అనేవి పెడతాము, టైం ఎక్కువ తీసుకుంటారు, అమౌంట్ కూడా ఎక్కువ అయిపోతుంది తెలియకుండానే, మినిమం 50,000 నుంచి 1 lakh అయిపోతుంది. సో మీరు ఎంత బడ్జెట్ లో చేసి ఇవ్వగలరు, ఎంత టైం లో చేసి ఇవ్వగలరు? వన్ డే 2 days అయిపోతుంది కంప్లీట్. కస్టమర్ సెలెక్షన్ చేసుకున్న సైజుని బట్టి, డిజైన్ బట్టి 1 day 2 days అవుతుంది. మినిమం 12-15,000 నుంచి 25,000 లో ఆల్మోస్ట్ అన్ని చేసేస్తాం. అవునా? అంతే ఇంకా. ఓకే, అంటే నార్మల్ దాంతో కంపేర్ చేసుకుంటే ఇక్కడ మీకు బడ్జెట్ అనేది తెలిసిపోతుంది. సో చూసారు కదా, మెయిన్ థింగ్ టీవీ యూనిట్ లోనే మీకు అర్థమైపోతుంది. ఇంకోటి ఏంటంటే సార్, ఇప్పుడు శాంపిల్స్ గా ఇప్పుడు కస్టమర్ ఇప్పుడు ఇలా కంటే కూడా ఇప్పుడు క్యాటలాగ్ పీసెస్ అంటారు, సో ఒక్కసారి క్యాటలాగ్ చూపిస్తారా మీ దగ్గర ఉన్న డిజైన్? ఇవైతే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ చూపించారు కదండి, కొంచెం వుడ్ బేస్ గా కనిపించాలి అనుకున్నవి ఇవన్నీ కూడా మార్బుల్ ఫినిషింగ్. ఓకే, ఇవైతే మీకు స్టార్టింగ్ లో చూపించారు కదా, కొంచెం లగ్జరీస్ గా కావాలి, కొంచెం కాస్ట్ అయినా ఎఫోర్డ్ చేయగలరు అనుకున్న వాళ్ళకి ఇవి. అంటే ఎలాంటి ప్రొడక్ట్ అయినా కూడా తక్కువ బడ్జెట్ లో కావాలనుకున్నా, మిడిల్ క్లాస్ మ్యాన్ మనకి బేర్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఉన్నాయి, కొంచెం కాస్ట్లీగా కావాలి అనుకున్నా అలాంటి వాళ్ళకి అందరికీ అందుబాటులో ప్రొడక్ట్స్ అని ఇక్కడ తక్కువ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ లుక్ అండి. అంతే సార్, ఒక మాటలో చెప్పేశారు. సార్ మెయిన్ థింగ్ ఇంకొకటి ఏంటంటే, నేను విన్నాను అంటే డిస్ట్రిబ్యూటర్స్ కానీ కంపెనీస్ ఎవరైనా కావాలన్నా కూడా మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే మేము అట్లా కూడా డీలర్షిప్స్ కూడా ఇస్తున్నాము అని చెప్పారు. సౌత్ ఇండియాలో ఎక్కడ ఏ స్టేట్ లో కావాలన్నా డీలర్షిప్ ఇస్తున్నాము, అండ్ సబ్ డీలర్షిప్ టౌన్ వైజ్ కానీ, డిస్ట్రిక్ట్ వైజ్ కానీ, ఏదైనా టౌన్ లో ఫ్రాంచైజ్ కావాలన్నా కూడా సిటీలో కూడా ఇస్తున్నామండి. ఆల్రెడీ సిటీలో మాకు 5 franchises ఉన్నాయి, తెలంగాణలో 14 districts ఉన్నాయి, సౌత్ ఇండియాలో 4 states లో ఉన్నాయండి. సో పెట్టుబడి అంటే ఇన్వెస్ట్మెంట్ అనేది ఎంత చేయాలి? పెట్టుబడి తక్కువ, చిన్న ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే చాలు. డిపాజిట్ ఏం తీసుకోము, ఎలాంటి మనీ అవసరం లేదు, క్యాష్ అండ్ క్యారీ చేసుకుంటే సరిపోతుంది. జస్ట్ వాళ్ళ ఒక షోరూమ్ సెటప్ చేసుకొని తక్కువ ఇన్వెస్ట్మెంట్ తో ఆర్డర్ బేసిక్ కూడా
చేసుకోవచ్చు అండి. అచ్చా, ఓకే. అంటే ఎడ్యుకేషన్ ఏమన్నా అవసరం ఉండాలా? ఎడ్యుకేషన్ జస్ట్ బిజినెస్ నాలెడ్జ్ ఉంటే చాలు. మా ప్రోడక్ట్ కి అయితే కస్టమర్ కి ఆల్రెడీ నమ్మకం ఉంది, ఇంకా వాళ్ళకు ఇంట్రెస్ట్ ఉంటే బిజినెస్ చేసుకోవచ్చు ఎక్కడైనా, మేము సపోర్ట్ చేస్తాం. ఏదో వాళ్ళకు ఒకసారి చాలా మంది టీ పెట్టినా కూడా 2 lakhs 5 lakhs 4 lakhs అలా తీసుకుంటారు. అలాంటి ఏం టెన్షన్ అవసరం లేదు, చాలా తక్కువ ఇన్వెస్ట్. ఇప్పుడు మళ్ళీ మార్కెట్ లో కూడా ప్రతి ఇంటికి, పాత ఇంటికైనా కొత్త ఇంటికైనా కంపల్సరీ ప్రోడక్ట్ అవసరం. కంపల్సరీ సేల్ డైలీ యూజ్ ఎట్లా అయిపోయిందో అలా కూడా ఇది కూడా యూజ్ చేసుకోవచ్చు. అప్పుడు వాళ్ళకి రిస్క్ కూడా ఉండదు. బిజినెస్ లో అసలు ఎలాంటి రిస్క్ ఏం లేదు, మంచి బిజినెస్ చేసుకోవచ్చు. అంటే రిస్క్ ఫ్రీ టెన్షన్ అని కూడా మేము ఫుల్ సపోర్ట్ కూడా చేస్తాం. బ్యాక్ ఎండ్ నుంచి వాళ్ళకి మేము కస్టమర్లను ప్రొవైడ్ చేస్తాము, అన్ని విధాలుగా మా నుంచి సపోర్ట్ ఉంటుంది అన్నట్టు. సో చాలా మంచిగా, అంటే డిస్ట్రిబ్యూషన్స్ ఎవరైతే తీసుకోవడానికి రెడీగా ఉన్నారో, అంటే తక్కువ పెట్టుబడితే ఏదైనా సొంతంగా వ్యాపారం చేసుకోవాలని ఎవరైతే ఆలోచిస్తున్నారో వాళ్ళందరూ కూడా ఎడ్యుకేషన్ కూడా అవసరం లేదండి. మీకు ట్రైనింగ్ కూడా జస్ట్ అంటే ఎలా చేయొచ్చు బిజినెస్ డెవలప్మెంట్ అంతా కూడా వీళ్ళు బ్యాక్ సపోర్ట్ కూడా చాలా మంచిగా ఇస్తున్నారు. సో అలాంటి వాళ్ళు కూడా ఒక్కసారి సార్ వాళ్ళకి కాంటాక్ట్ చేయొచ్చు. ఎలా కాంటాక్ట్ చేయాలని అడుగుతున్నారు, స్క్రీన్ మీద ఖచ్చితంగా మేము సార్ వాళ్ళ నెంబర్స్ అని మీకు డిస్ప్లే అవుతూ ఉంటాయండి. సో ఆ నెంబర్స్కి ఒకసారి కాంటాక్ట్ చేయండి. మీకు బిజినెస్ ఇంట్రెస్ట్ ఉన్నా అండ్ ఎవరైనా మీకు డీలర్స్ కానీ అండ్ అలాగే బిల్డర్స్ ఉంటారు, బిల్డర్స్, కన్స్ట్రక్టర్స్ అండ్ అలాగే మీ ఇంటికి డిజైన్ చేయించుకోవాలి అనుకున్నా మీరు సపరేట్గా మీరు ఎవరైనా సరే కాంటాక్ట్ చేయొచ్చు. ఫుల్ గెదర్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీ వాట్సాప్కి అయితే షేర్ చేస్తారు. వీడియో నచ్చితే మాత్రం అందరికి కూడా షేర్ చేయండి, లైక్ చేయండి. కింద కామెంట్ సెక్షన్లో మీకు ఎలా అనిపించినాయి అని చెప్పేసి ఐటమ్స్ కూడా కామెంట్ సెక్షన్లో కూడా పింక్ చేయండి.